సెప్టెంబర్ 12th కి మిరాయి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇది నార్మల్ మూవీ అయితే అస్సలు కాదు. తెలుగు సినిమాలో మైథాలజీ ప్లస్ ఫ్యాంటసీని పాన్ ఇండియా స్కేల్లో చూపించడానికి మిరాయి మూవీ వస్తుంది. ఆల్రెడీ సెన్సార్ టీం వాళ్ళు మిరాయి మూవీ చూసి షాక్ అయ్యి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు మూవీ పైన. మరి ఎందుకు మిరాయి మూవీ మిస్ అవ్వకూడదు అన్నదానికి ఒక 10 రీజన్స్ డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ సీ ద రీజన్స్. ఫస్ట్ రీజన్, తేజ సజ్జా స్టార్డమ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. హనుమాన్ బ్లాక్ బస్టర్ తో తేజ సజ్జా సడన్ గా తెలుగు బాయ్ టు పాన్ ఇండియా హీరో అయ్యాడు. తేజ సజ్జా ఆయన యాక్టింగ్ లో ఇన్నోసెన్స్, ఎమోషన్స్, మాస్ ప్రెజెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు. ఇప్పుడు మిరాయిలో తేజ గారు సూపర్ యోధా రోల్ లో కనిపిస్తున్నారు. మైథాలజీ ప్లస్ ఫ్యాంటసీ మిక్స్ ఉన్న స్టోరీని క్యారీ చేయడానికి తేజ సజ్జా గారు పర్ఫెక్ట్ చాయిస్. ఆల్రెడీ హనుమాన్ మూవీలో సూపర్ హీరో లాగా ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు అన్షియంట్ ప్రొటెక్టర్ లాగా ఫైట్ చేసిన తేజ థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తారు. సెకండ్ రీజన్, డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని విజన్. కార్తిక్ ఘట్టంనేని గారు సినిమాకి ఒక ఫ్రెష్ విజన్ తో డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే సూర్య వర్సెస్ సూర్యలో చిన్న బడ్జెట్ తో ఫీల్ గుడ్ మూవీ చేశారు. అండ్ ఆయన ఈగల్ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. ఈగల్ మూవీ ఆడియన్స్ కి అప్పుడు కనెక్ట్ కాకపోయినా ఆ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీలో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, లోకేష్ కనకరాజు లాంటి డైరెక్టర్ ఈగల్ మూవీని డైరెక్ట్ చేసి ఉంటే మన ఆడియన్స్ అదే స్టోరీని నెత్తిన పెట్టుకునేవారు. ఈగల్ మూవీ చూసిన వారికి కార్తిక్ ఘట్టంనేని వారి విజన్ ఏంటిదో అర్థమవుతుంది. సో కార్తిక్ గారి విజన్ ని మాత్రం అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మరి మన ఛానల్లో ఇలాంటి మూవీ ఫ్యాక్ట్స్, హిడెన్ డీటెయిల్స్ లాంటి కంటెంట్ ని రెగ్యులర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇలాంటి కంటెంట్ ని మీరు మిస్ అవ్వద్దు అంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థర్డ్ రీజన్, శ్రీరాముడి ఎంట్రీ అండ్ ఎలివేషన్. మిరాయి మూవీకి ఇదే మెయిన్ హైలైట్. ఒక మ్యాసివ్ హైలైట్ ఏంటంటే మిరాయి మూవీలో శ్రీరాముడి రిఫరెన్స్ అండ్ ఎంట్రీ. ఆల్రెడీ ట్రైలర్ లో గ్లిమ్స్ లో హింట్ దొరికింది. హీరోకి ఇన్స్పిరేషన్, డ్రామాకి సింబల్ గా శ్రీరాముడి ప్రెజెన్స్ ఉంటుందని. ఇది జస్ట్ ఒక క్యామియో కాదు, ఒక ఎలివేషన్ పాయింట్. మనందరికీ తెలిసే ఉంటది, హనుమాన్ మూవీలో హనుమంతుల వారి ఎంట్రీకి థియేటర్లు ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయ్యాయో. హనుమంతుల వారి ఎంట్రీయే ఆ రేంజ్ లో ఉంటే అదే హనుమంతుడికి దేవుడైన శ్రీరామచంద్రుని ఎంట్రీ మనం ఈ మిరాయి మూవీలో చూడబోతున్నాం. శ్రీరాముడి రిఫరెన్స్ వచ్చిన సీన్ థియేటర్ లో గూస్ బంప్స్ గ్యారంటీ. మైథాలజీ డెప్త్ ని ఎలివేట్ చేయడం, ఆడియన్స్ హార్ట్ ని టచ్ చేయడం, మిరాయిలో ఈ ఫ్యాక్టర్ స్ట్రాంగెస్ట్ ఎమోషనల్ హుక్ గా ఉంటుంది. ఫోర్త్ రీజన్, మంచు మనోజ్ విలన్ కమ్బ్యాక్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచు మనోజ్ గారు పవర్ఫుల్ విలన్ రోల్ లో కమ్బ్యాక్ చేస్తున్నారు. బ్లాక్ స్వాడ్ క్లాన్ లీడర్ మహాబీర్ లామయ్ క్యారెక్టర్ డార్క్, ఇంటెన్స్, మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్. హీరో వర్సెస్ విలన్ క్లాష్ ఈ మూవీకి స్ట్రాంగెస్ట్ పిల్లర్. ఫిఫ్త్ రీజన్, మైథాలజీ ప్లస్ ఫ్యాంటసీ ప్రెమిస్. మిరాయి స్టోరీ చాలా యూనిక్. ఎంపైరియర్ అశోక టైంలో స్కార్డ్ స్క్రిప్చర్స్ ప్రొటెక్ట్ చేయడం, హీరో సూపర్ యోధా, విలన్ బ్లాక్ స్వాడ్ క్లాన్ అండ్ మైథాలజీ రిఫరెన్స్ ప్లస్ ఫ్యాంటసీ అండ్ మోడర్న్ యాక్షన్ ఇవన్నీ కలిసిన పిక్చర్ థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే అద్దరిపోద్ది. సిక్స్త్ రీజన్, విజువల్స్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్. మీరు ట్రైలర్ చూసారా? విజువల్స్ అయితే మైండ్ బ్లో బ్రో. హిమాలయాస్, నేపాల్, బ్యాంకాక్, మాక్సిమం రియల్ స్టంట్స్, మినిమల్ గ్రీన్ స్క్రీన్. బడ్జెట్ వచ్చేసి 60 crores మాత్రమే. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. పాన్ ఇండియా లెవెల్ తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ పుష్ చేస్తుంది. సెవెంత్ రీజన్, గౌరహరి గారి మ్యూజిక్ పవర్. ఒక మూవీని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ రోల్ చాలా క్రూషియల్. హనుమాన్ లో గౌరహరి గారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఆయన బీజిఎంస్ గూస్ బంప్స్ క్రియేట్ చేసింది. సాంగ్స్ అయితే డివోషనల్ నుండి ఫోక్ వరకు ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తాయి. అండ్ అలాగే ఈగల్ మూవీలో స్టోరీ మిక్స్డ్ టాక్ వచ్చిన బీజిఎం మాత్రం హైలైట్ అయింది. ఇప్పుడు మిరాయిలో గౌరహరి గారికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీ ఉంది. సూపర్ యోధాకి హీరోయిజం, విలన్ కి డార్క్నెస్, మైథాలజీకి గ్లాండియర్ ఇవ్వడం ఆల్రెడీ మిరాయి ట్రైలర్ లో మనం చూసాం. ఫుల్ మూవీలో బీజిఎం బ్లాస్ట్ అయితే మాత్రం థియేటర్స్ లో సౌండ్ బాక్సులు షేక్ అవ్వడం పక్కా. ఎయిత్ రీజన్, పాన్ ఇండియా బజ్ అండ్ సపోర్ట్. మిరాయి ని కరణ్ జోహార్ గారు హిందీలో ప్రజెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మిరాయి ట్రైలర్ కి రజనీకాంత్ లాంటి లెజెండ్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. పాన్ ఇండియా స్కేల్ లో రిలీజ్ అవ్వడం తెలుగు సినిమాకి ఇంకో ప్రౌడ్ మూమెంట్ ఇది. ఆల్రెడీ హనుమాన్ మూవీతో తేజ సజ్జా గారికి పాన్ ఇండియా లెవెల్లో చాలానే మార్కెట్ బిల్డ్ అయింది. అది ఇప్పుడు మిరాయి మూవీకి హెల్ప్ అవుతుంది. నైన్త్ రీజన్, సర్ప్రైజెస్ అండ్ క్యామియోస్. తేజ సజ్జా గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హింట్ ఇచ్చారు 2 సర్ప్రైజెస్ అండ్ క్యామియోస్ ఉన్నాయని. సో ఈ సస్పెన్స్ తో మూవీ పైన ఇంకా బజ్ క్రియేట్ అయింది. సో ఫైనల్లీ 10th రీజన్, సెన్సార్ బోర్డ్ షాక్ అండ్ రెస్పాన్స్. ఇదే ఇక్కడ మెయిన్ ట్విస్ట్. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ మిరాయి మూవీ చూసి షాక్ అయ్యారంట. మూవీ చూసిన సెన్సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే పాన్ ఇండియా లెవెల్ ఎక్స్పెరిమెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తుందంట. సెన్సార్ లో మాత్రమే వచ్చిన మాటలు ఆడియన్స్ సీట్ ఎడ్జ్ లో థ్రిల్ ప్లస్ గూస్ బంప్స్ గ్యారెంటెడ్. జనరల్ గా సెన్సార్ వాళ్ళు ఇలా ఒక మూవీకి హైప్ క్రియేట్ చేయడం చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. సో సెన్సార్ వాళ్ళ ఈ రేంజ్ లో మూవీకి ఎలివేషన్ ఇస్తే మూవీలో ఏ రేంజ్ కంటెంట్ ఉందో మనమే ఇమాజిన్ చేసుకోవచ్చు. అసలు సెన్సార్ వాళ్ళు కూడా షాక్ అయ్యేంత కంటెంట్ ఏముంది? అది తెలియాలంటే మూవీని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్, మిరాయి మూవీ ఎందుకు చూడాలి
అన్నదానికి ఒక 10 రీజన్స్. మీరు మిరాయి మూవీ ట్రైలర్ చూసారా? ట్రైలర్ లో ఉన్న ఏ సీన్ ని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.